వాటిల్లో ముఖ్యం చెప్పాలంటే హాస్పిటల్ సీను బుచ్చి నా భూతో నా భవిష్యత్తు ఇప్పుడు తలుచుకో నాకు దగ్గర పడొస్తుంది, గూస్ బంప్స్ వస్తున్నాయి. అసలు హాస్పిటల్ సీను వాడి నటనకి మాట్లాడుతూ అది నటనకి, అది నటన కాదు, వాడు ఫీల్ అయిపోయాడు దానికి. అక్కడి నుంచి నా కంట తడి 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 లాస్ట్ వరకు ఆగలేదు. ఆల్ ది అప్రిసియేషన్, ఆల్ ద బ్లెస్సింగ్స్, గాడ్ బ్లెస్ హిమ్, గాడ్ బ్లెస్ హిమ్. దానికి చక్కటి అంత మంచి క్యారెక్టర్ ఇచ్చినటువంటి నీకు హ్యాట్స్ ఆఫ్, హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ సార్. ఒకసారి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆయన, నువ్వు ఒకప్పుడు ఆపద్బాంధుడు చేసావు, ఇంకోసారి రుద్రవేణి చేసావు, అలాగే చాలా సినిమాల్లో నీ పర్ఫార్మెన్స్ అనేది తెలుసు, కానీ ఎక్కువ కమర్షియల్ వైపు వెళ్ళిపోతున్నావు చిరంజీవి. నీలో పొటెన్షియాలిటీ ఉంది. ఎప్పుడో బాలసుబ్రహ్మణ్యం మన కె బాలచంద్ర గారు అన్నది కూడా అతను ప్రస్తావిస్తూ, నీలో ఒక కమలాసనం రజనీకాంత్ అందరి కలయిక ఉంది అంటే ఏదో మాట్లాడుతూ రావాలి సినిమాలు అంటే. అలాంటి కంటెంట్ తోటి మనవాళ్ళు వస్తే కనుక ఎందుకు చేయను, చేసే కెపాసిటీ ఉంది, చేయగలను నమ్మకం నాకు ఉంది, రావాలి అంటే. నువ్వు చేయలేనిది చూడండి ఏం లేదు అని అన్నప్పుడు నాకు అవకాశాలు రాని టైంలో హిందీలో ఒక డంగల్, ఒక చెక్దే వచ్చినప్పుడు వాళ్ళ పెర్ఫార్మెన్స్ అది చూసినప్పుడు ఇలాంటి కదా నాకు కావాలని కోరుకున్నాను. కానీ అలాంటి కంటెంట్ తోటి డైరెక్ట్లో వస్తేనే కదా మనకు ఏదైనా ఛాన్స్ అవకాశం ఉండేది. అలాంటి వచ్చినప్పుడు ఆ సినిమాకి ఇప్పుడు ఈ సినిమా కూడా అలాంటి స్పోర్ట్స్ నేపథ్యంలోనే వచ్చింది. ఆ సినిమాల్లో దంగల్ తీసుకుందాం, అది ఫ్యామిలీ ఎమోషన్ అది. అండ్ దోస్ కుస్తీకి సంబంధించిన, రజనీకి సంబంధించిన ఫ్యామిలీ ఆడబిడ్డల వాళ్ళ ఇంటర్నల్ డ్రామా గుండెలు కట్టిపడేస్తుంది, పిండేస్తుంది. అండ్ నీ సినిమా ఈ పెద్ద వచ్చేసరికి రస్టిక్ స్పోర్ట్స్ డ్రామా అండ్ అవేర్నెస్ని మోటివేట్ చేస్తూ ఒక రకమైన ఎడ్యుకేటివ్ ఫిలిం ఇది. ప్రతి ఒక్కరికి, ప్రభుత్వాలకి అయితేనేవి, చిన్నపిల్లలకి, తల్లిదండ్రులకి, ప్రేక్షకులకి, అందరికీ ఒక అవేర్నెస్ ఆలోచింపచేసే సినిమా ఇది. అందుకని అవి క్లాసిక్ స్పోర్ట్స్ డ్రామాలైనా ఇది రస్టిక్, ఒక గ్రామీణ నేపథ్యంలో ఉండేటటువంటి మట్టి కథ, మట్టి గేమ్స్, మట్టి మనుషుల కథ ఇది. అందుకనే దీనికి ఎక్కువ లాంజివిటీ ఉంటుంది, దీనికి ఎక్కువ ఆదరణ ఉంటుందని నా భావన. అండ్ దట్ వే ఇలాంటి కథ చరణ్ రావటం అనేది నేను మిస్ అయింది, చరణ్ పొందాడు. కాబట్టి ఆ అవకాశం వచ్చింది కాబట్టి కొంతమంది చిరంజీవిని మించిన వాడు చరణ్ అంటున్నారు, ఒప్పుకుంటున్నారు మనస్ఫూర్తిగా. కానీ ఒక తండ్రిగా గర్వంగా ఉంది, ఒక నటుడిగా కొంచెం కష్టంగా ఒప్పుకోవాల్సి వస్తుంది. చాలా బాగా చేసేవారు చరణ్, లవ్ యూ.